పల్లవి చక్రధరకి ఫోన్ చేసి చాలా సంతోషపడిపోతూ అక్షయ్ తల మీద పడబోయిన ఫ్లవర్ వాజ్ గురించి, ఇంట్లో జరిగిన గొడవ గురించి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. వచ్చిన ఏ అవకాశాన్ని నేను వదలడం లేదు డాడీ, అన్నిటికీ ఆ అవనేని బాధ్యురాల్ని చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక చక్రధర అయితే తను కూడా చాలా సంతోషపడిపోతూ ఆ పడే ఫ్లవర్ వాజు అక్షయ్ నెత్తిన పడింటే బాగుండేది, ఇంట్లో వాళ్ళందరూ అవనీని తిట్టడం కాకుండా కొట్టడం చేసిండేవాళ్ళు అంటుంటే ఇక పల్లవి చాలా నవ్వుకుంటూ అవును డాడీ, ఆ ఏడుపు మొహం అవనీని చూస్తుంటే నాకు భలే సంతోషం వేస్తుంది అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది. ఇక చక్రధర కూడా అవును పల్లవి, మనం ఇలాగే సంతోషంగా ఉండాలంటే ఆ అవని ఎప్పుడు ఏడ్చేలాగా చెయ్యి, ఏడ్చినప్పుడల్లా 2 బకెట్లు పెట్టు, ఆ కన్నీళ్లతో నువ్వు ముఖం కడుక్కుంటే నీ ఫేస్లో గ్లో పెరుగుతుంది అంటుంటే ఇక పల్లవి కూడా చాలా నవ్వుకుంటూ అవును డాడీ, ఇక ఫేస్ క్రీములు కూడా పుయ్యాల్సిన అవసరమే లేదని చెప్పి తను కూడా చాలా నవ్వుతూ ఉంటుంది. ఇక మాట్లాడుతూ ఉన్న పల్లవి పక్కకి తిరిగి చూసేసరికి పగిలిపోయిన ఫ్లవర్ వాజ్ని పాడేయడానికి అక్కడికి వచ్చిన అవని ఇదంతా వింటూ ఉంటుంది. ఇక అవని తన దగ్గరికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు, ఇక్కడ జరిగిన విషయాలన్నీ మీ నాన్నకు చెప్పి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావుగా అని అంటుంటే ఇక పల్లవి అయితే అలాంటిదేం లేదక్క, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను అని యాక్షన్ చేస్తూ నటిస్తూ ఉంటుంది. నువ్వు ఏమాత్రం బాధపడుతున్నావో నువ్వు నవ్వుతూ మీ నాన్నతో మాట్లాడుతుంటేనే తెలిసిపోతుంది. శ్రీకరు నిన్ను పెళ్లి చేసుకోపోవడానికి నేనే కారణమని నా మీద పగబట్టావు, నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికే ఇంట్లో అడుగుపెట్టావు, నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టావు, బాధ పెట్టావు, నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, అన్నిటినీ భరించాను, సహించాను, నా మంచితనాన్ని చేతగానితనం అనుకుంటున్నావా, నీకు బుద్ధి చెప్పడం చేత కాదనుకున్నావా, ఇక నుంచైనా నీ గురించి, నీ బిడ్డ గురించి, భర్త గురించి, బాధ్యతల గురించి తెలుసుకుంటే మంచిది. నీకు బుద్ధి చెప్పడం నాకు పెద్ద పని కాదు, నీకేదైనా జరిగితే ఈ ఇంట్లో వాళ్ళు బాధపడతారని, ఈ ఇంటి పరువు పోతుందని ఆలోచించి నేను వదిలేస్తున్నాను. నా భర్తకి ఏదైనా జరిగితే నేను ఊరుకుంటాననుకుంటున్నావేమో, ఇప్పటి వరకు నువ్వు నా సహనాన్ని, నా మంచితనాన్నే చూసావు. నా భర్తకి ఏదైనా కీడు తలపెట్టినా, ప్రమాదం తలపెట్టినా నేను దేని గురించి ఆలోచించను, నా ఉగ్రరూపాన్ని చూస్తావు. అప్పుడు మీ నానే కాదు, మీ నాన్న పుట్టించిన వాళ్ళు కూడా నిన్ను కాపాడలేరు నా నుంచి, జాగ్రత్త అని అవని తనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే నోట మాట రాక అలాగే అవనిని చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.